హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో నేను రెగ్యులర్గా చేసే ఎగ్ రైస్ అంటే మనం ఇంట్లోనే బయట తినే టేస్ట్లో నేను ఎలా అయితే చేస్తానో అనేది చూపించబోతున్నాను. నేనైతే ఫస్ట్ ఈ ఎగ్ రైస్ చేయడం కోసం 3 గుడ్లను తీసుకున్నాను. ఇందులో ఓన్లీ ఆ గుడ్లకి సరిపడా మాత్రమే సాల్ట్ అలాగే పెప్పర్ యాడ్ చేసి దీన్ని మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇలా మనం సాల్ట్ పెప్పర్ ఇక్కడే యాడ్ చేయడం వల్ల మనకి ఈ మధ్యలో గుడ్డు తగిలినప్పుడు రైస్లో మనకి ఇక్కడ చప్పగా అనిపించదు, అలాగే నీసు స్మెల్ అనేది రాదు. మనం ఏదైతే పెప్పర్ యాడ్ చేస్తున్నామో దానివల్ల ఎగ్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం టర్మరిక్ అంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా మనకి నీచు స్మెల్ అనేది తగ్గుతుంది. సో నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో డైరెక్ట్గా నేను ఈ గుడ్డుని ఫ్రై చేసుకొని ఇంత మాత్రమే ఆయిల్ వేసాను. సో ఈ ఆయిల్లో నేను డైరెక్ట్గా ఈ కోడిగుడ్డుని అయితే బీట్ చేసుకునేది వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక ప్రాసెస్ చూపిస్తానండి. నాకు పర్ఫెక్ట్గా స్క్రంబుల్డ్ ఎగ్ అంటే మనకి కొంచెం ముక్కలుగా ఎగ్ రావాలి అంటే ఎలా చేస్తాను అనేది నేను పర్టికులర్గా చేసే చూపిస్తాను. నాకు ఇలా కొద్దిగా కుక్ అయిన వెంటనే నేను ఒక సైడ్కి ఇలా లాగేస్తానమాట. అప్పుడు ఏంటంటే మధ్యలో ఇంకా కుక్ అవ్వాల్సినదంతా ఇలా సైడ్కి వచ్చేస్తుంది. మళ్ళీ కుక్ అయితేనే సేమ్ ప్రాసెస్ ఇంకొక సైడ్కి లాగేస్తాను. ఇలా చేయడం వల్ల మనకి స్క్రంబుల్డ్ ఎగ్ ఎక్కువ వస్తుంది. 3 ఎగ్స్కే బాగా ఎక్కువగా స్క్రంబుల్డ్ ఎగ్ వస్తుంది. మనకి రైస్లో తినేటప్పుడు నంచుకోవడానికి కొంచెం ఎక్కువగా ఈ ఎగ్ అనేది తగులుతూ ఉంటుంది. సో నార్మల్గా మనం వేసేసి అలా తట్టేసామంటే పెద్దగా రాదు. నేనైతే ఇది పర్సనల్గా చూసాను. 3 ఎగ్స్కే చూసారంటే నాకు ఎంత వస్తుందో నేను మీకు చూడొచ్చు. 3 ఎగ్స్కే నేను ఇక్కడ 3 టైమ్స్ చేశాను. ఒక 2-3 టైమ్స్కి మనకి బాగానే వచ్చింది. బట్ థర్డ్ టైం ఇలా బ్రేక్ అయిపోయింది. సో ఇంకా దీని తర్వాత మనము చేయడానికి కుదరదు, ఎందుకంటే రావాల్సినంత కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో నేను ఇక్కడ ఈ గెరిటతో ఇలా కట్ చేసేసుకుంటాను, మొత్తం కొట్టేసి. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇలాగా స్క్రంబుల్డ్ ఎగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చిన్న ముక్కలుగా ఎగ్ అనేది నేను చేసేసుకుంటాను. ఇది రైస్లోకి నంచుకొని తినడానికి కోసం బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే పర్టికులర్గా ఇదే వేలోనే ఎప్పుడు చేసినా ఎగ్ రైస్ చేస్తాను. ఈ ఎగ్స్ని పక్కన తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఎగ్ నేను ఇప్పుడు సేమ్ కడాయిలో ఆయిల్ వేసేస్తాను మళ్ళీ, ఎందుకంటే మనకి ఈ ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకుని వేస్తున్నాను నేను. మీరు కావాలంటే క్యారెట్, బీన్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవేం వేయట్లేదు, ఓన్లీ ఎగ్. పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకున్నానండి. మనకి బయట తింటుంటే ఈ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో కనిపిస్తాయి చూడండి పచ్చిమిర్చి, సేమ్ అలాగే ఉంటుంది చూడడానికి. సో నేను అందుకని గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసేసుకున్నాను. సేమ్ ఇందాక ఎగ్ చేసుకునే ప్యాన్లోనే మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయితేనే ఈ మూడింటిని వేసేయాలి. ఏదైతే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఉందో ఈ మూడింటిని ఒకటేసారి వేసేసి మనం హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి ఈ రైస్. ఎక్కడ కానీ లో ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ మీద చేస్తేనే మనకు ఆ బయట తింటాం కదా అదే ఫ్లేవర్లో అదే టేస్ట్లో వస్తుంది. హై ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుకుంటూ మనము చేసుకోవాలి. మనం ఏంటంటే ఇది కలిపేటప్పుడు ఎక్కడ కానీ స్టాప్ చేయకూడదు, కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అన్నీ ఫ్రై అయ్యి మనకి స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారంటే నేను ఎలా కలుపుతున్నానో అలానే మీరు కలుపుకోండి. సో నేను ఇవి కొద్దిగా ఫ్రై అవుతానే నేను ఇక్కడ రైస్ అనేది చేసి పెట్టుకున్నాను. రైస్ ఎప్పుడు కొంచెం మామూలు రైస్ మనం వండుకునే దానికన్నా కొద్దిగా వేసుడు తక్కువ వేసేసుకొని వండుకోండి. అప్పుడే మనకి పొడిగా వస్తుంది రైస్. ఇలా మనకి పొడిగా వచ్చి బాగా రైస్ ఉంటేనే మనకి నార్మల్ స్ట్రీట్ స్టైల్లో తిన్నట్టు అనిపిస్తుంది. స్ట్రీట్లో ఏంటంటే మనకి అజినోమోటో, సాసెస్ అవి ఇవన్నీ వేస్ట్ చేస్తారు. అవి అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఎప్పుడన్నా ఒకసారి ఓకే, కానీ రెగ్యులర్ బేసిస్లో అయితే అసలు యాడ్ చేసుకోకండి. ఇక్కడ నేను రైస్ని అయితే పొడిలాడేలాగా ఇలా చేసి పెట్టుకున్నాను కదా. సో ఇవి కొద్దిగా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అవుతుంది కదా. సో ఇలా అయ్యేటప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఈ రైస్ని అనేది వేసేస్తున్నా. ఇది నేను ఇక్కడ ఆయిల్లో ఎక్కడ కానీ కారం పొడి ఇది యాడ్ చేయలేదు. నేను డైరెక్ట్గా ఈ రైస్ వేసేసి రైస్ని మొత్తం ఒకసారి ఆనియన్స్లో కలిసేలాగా కలిపేస్తున్నా. రైస్కి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సో
సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా కారం వేస్తున్నా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి. సో కారం దానికి తగినట్టు చూసి వేసుకొని, కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగానే గరం మసాలా, ఈ మూడింటిని వేసేసుకొని హై ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలండి. దగ్గర దగ్గర మనము 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ ఈ రైస్ని అనేది చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 10 మినిట్స్ వరకు మంచిగా హై ఫ్లేమ్ పెట్టేసి ఇలా కలిపేసుకుంటూ ఉంటానన్నమాట. వన్స్ ఒక 10 మినిట్స్ తర్వాత మనకంతా బాగా కలిసిపోయింది, మనకి వేసిన కారం పొడి, ధనియా పౌడర్ ఇవంతా బాగా వేగినాయి అని అన్నప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండి చేసుకోండి. ఇది అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇవంతా కలిసినాయి అన్నప్పుడే నేను ఎగ్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తున్నా. ఈ ఎగ్ వేసిన తర్వాత మొత్తం రైస్లో కలిసేలాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఉన్నాం. సో ఇలా కలిపేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి సర్వ్ చేయడమే అండి. వేడివేడిగా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ. జస్ట్ 10 మినిట్స్లో మనకు అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ, లేదంటే స్ట్రీట్ స్టైల్లో వాళ్ళు తినాలనుకున్నప్పుడు కానీ ఇలా ఇన్స్టెంట్గా చేసించేయండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.